కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. పెళ్లైన యువకుడితో చనువుగా ఉంటున్న బిడ్డను కడతేర్చిన తల్లిదండ్రులు అరెస్ట్ అయ్యారు. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను కన్నవారే కడతీర్చారు. ఆడబిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచిన పేరెంట్స్ బిడ్డల పాలిట యములుగా మారారు. పెళ్లైన యువకుడి ప్రేమలో పడ్డ బిడ్డను దారిలో పెట్టాలని చూశారు. కానీ వారి ప్రయత్నాలు విఫలం కావడంతో పరువు పోతుందని భావించి పక్కా ప్లాన్తో హత్య చేసి కటకటాల పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తుంది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చనను తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారించారు. ముందుగా ఆత్మహత్య అని అందరూ భావించగా పేరెంట్స్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో సరిగ్గా 40 రోజులకు అసలు విషయం బయటపడింది. అర్చన ఆత్మహత్య చేసుకోలేదు. కన్నవారి బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. శివరాంపల్లికి చెందిన రెడ్డి లావణ్య రాజు దంపతులకు 2 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నారు. రెండో బిడ్డ సైదాపూర్ మండలం సోమవారం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. బాలల దినోత్సవం నవంబర్ 14న ఇంటికి వచ్చిన బిడ్డను అదే గ్రామానికి చెందిన పెళ్లిన యువకుడు కలిశాడు. ప్రేమ పేరుతో బిడ్డ వెంట పడుతున్నాడని గ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని మందలించారు. బిడ్డకు బుద్ధిమాట చెప్పారు. కానీ బిడ్డ అతనికి సపోర్ట్గా మాట్లాడడంతో బిడ్డ దారి తప్పుతుందని భావించిన పేరెంట్స్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనుకున్నారు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించి పక్కా ప్లాన్తో అదే రాత్రి బిడ్డకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. ప్రాణం పోకపోవడంతో గొంతు నులిమి హత్య చేశారు. తెల్లవారుజామున తండ్రి రాజు రాత్రి నిద్రపోయిన బిడ్డ నొరగలు కక్కుతూ ప్రాణం పోయిందని, ఏదో విషపురుగు కుట్టి ఉంటుందని రోధిస్తూ గ్రామస్తులకు తెలిపాడు. ఇంటర్ విద్యార్థి మృతి విషయం తెలిసి పోలీసులు ఎంటర్ కావడంతో కూతురుకు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతుందని, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులకు ఒక విషయం, పోలీసులకు మరో విషయం చెప్పడంతో పొంతన లేని సమాధానాలతో పోలీసులు నవంబర్ 15న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు పేరెంట్స్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజం కక్కారు. గ్రామానికి చెందిన పెళ్లైన అనిల్ ప్రేమ పేరుతో బిడ్డ వెంటపడ్డం, బిడ్డ సైతం అతనికి మద్దతుగా మాట్లాడడంతో పరువు పోతుందనే ఉద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన అనిల్పై సైతం కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి, ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నిలుపు కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది, ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్